18 నెలల్లో ఎలాంటి అభివృద్ధి చేయలేదు, చెయ్యరు కూడా. వాళ్ళు చేయాల్సిన బాధ్యత లేదు. ఎవడో ఒకడు వచ్చినాడు, నిన్న మొన్న ఎవడో బుడబుడుకులోడు కూడా వచ్చినాడు, ఎందెందో చెప్పిపోయినాడు. పెద్దగా అభివృద్ధి చేసినాము మేము. అసలు మేము సాధించింది చాలా అయిపోయింది 15 నెలల్లో. ఏం చేసినామంటే బోర్లు వేసినామంట. మరి నీ పిల్లప్పటి నుంచి నేను బోర్లు వేసేది చూస్తాంటారా నాయన, ఈ రోజు కాదు, ప్రతి సంవత్సరము బోర్లు వేస్తానే ఉంటాం. అవి ఎండిపోతా ఉంటాయి, కొత్త బోర్లు వేస్తానే ఉంటాము. తాగే నీళ్ళ కోసం బోర్లు వేస్తానే ఉంటాము. 30-40 సంవత్సరాల నుంచి బోర్లు వేస్తానే ఉంటాము. ఈరోజు కొత్తగా బోర్లు వేసాను, నేను ఏదో చేసేసినాను అని చెప్పే పరిస్థితులు వచ్చినాయంటే మరి ఒక పక్క ఎవరెవరినో ఏదంటే అది మాట్లాడేది. చాలా గొప్ప వ్యక్తి అయినట్టు, ఈ సంఘానికి ఆదర్శ పురుషుడు అయినట్టు మళ్ళా ఒక పక్క ఒప్పుకుంటాడు. ఏదో టిప్పర్ దొంగతనం చేస్తే నన్ను దొంగ అన్నారు అంటాడు. ఏం చేయాలి ఇట్లాంటి వాళ్ళని చూస్తుంటే నాకు అర్థమే కాదు. ఏమి శక్తి ఉంది, ఎవడు నువ్వు, నీ అర్హత ఏంది, నువ్వు మంత్రి అయితే అయినావు, ఇంకోటి అయితే అయినావు, నీ ఇష్టం వచ్చేట్టు మాట్లాడతావా? మీటింగ్లోకి వచ్చి గౌరవంగా మాట్లాడే పరిస్థితులు నీకు లేవా? అంటే మేము మాట్లాడలేమా? ఇట్లాంటివన్నీ 10 రెట్లు మాట్లాడతాను అని గతంలోనే చెప్పినాం. మళ్ళా ఇవన్నీ వాళ్ళు మాట్లాడినా నేను పట్టించుకొని అంటాడు. అది ఏందో నాకు అర్థమే కాదు. మరి ఛాలెంజ్ల మీద ఛాలెంజ్ అయ్యా, ప్రతి ఒక్కడు ఛాలెంజ్ చేస్తూనే ఉంటారు.